రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ అన్నేసి మాటలన్న తర్వాత రష్యా ఊరుకుంటుందా? బుధవారం సీనియర్ నాయకుడు దిమిత్రీ మెద్వదేవ్ ఏకంగా మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. తమ అధ్యక్షుడిని ట్రంప్ పిచ్చోడన్నందుకు ఈయనకు మా చెడ్డ కోపం వచ్చింది. అధికారంలోకి వచ్చిన అరగంటలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తానన్నంత స్థాయిలో గొప్పలకు పోయిన ట్రంప్కు ఆ పని చేయలేకపోతున్నందుకు చాలా చిరాకుగా ఉంది. పుతిన్ దారికొస్తాడన్న నమ్మకం తరిగిపోతుండటంతో ఇటీవల ట్రంప్ మాటల్లో పుతిన్ మీద కోపం హెచ్చించింది. వందలాది మిసైళ్లు, డ్రోన్లతో ఆదివారం ఉక్రెయిన్ మీద రష్యా జరిపిన దాడి ఇప్పటివరకు యుద్ధంలో చూడనిది. కాల్పుల విరమణకు సిద్ధపడకుండా ఇలా సామాన్యులను పుతిన్ చంపుతున్నందుకు ట్రంప్కు కోపం వచ్చింది. హద్దులు దాటి మాట్లాడడం అలవాటే కనుక ఇప్పటివరకు తానే రష్యాని రక్షిస్తున్నట్టు, తానే గనుక లేకపోతే ఈ పాటికి రష్యాకు అత్యంత చెడు దాపురించి ఏకంగా చెరిగిపోయేదన్నట్టుగా ట్రంప్ మాట్లాడారు. పుతిన్ నిప్పుతో చెలగాటమాడుతున్నారు అనడమే కాదు, తన ప్రభావాల వల్లనే రష్యా ఇంకా ఉనికిలో ఉన్నదన్నట్టుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో మూడో ప్రపంచ యుద్ధం హెచ్చరిక రష్యాకు కనిపించినట్టుంది. కొంతకాదు, పుతిన్కు మొత్తం ఉక్రెయిన్ కావాలని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని, ఆ అత్యాశ రష్యా పతనానికి దారితీస్తుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అంత ఖచ్చితంగా చెప్పగలిగిన ట్రంప్ ఇంతకాలము అదే వ్యక్తిని ఎందుకు నమ్మారో, వెనకేసుకొచ్చారో తెలియదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఓవల్ ఆఫీసులో అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎంతగా అవమానించారో చూశాము. అసలు యుద్ధం మొదలు కావడానికి జెలెన్స్కీ కారకుడని, కొండలాంటి రష్యాని ఢీకొని తన దేశాన్ని నాశనం చేస్తున్నాడని ట్రంప్ అప్పట్లో మండిపడ్డారు. అచ్చంగా పుతిన్ భాషనే ట్రంప్ కూడా వాడుతుండటంతో జెలెన్స్కీకి విషయం అర్థమైంది. ఓవల్ ఆఫీసులో ట్రంప్తో ఘర్షణ పడినప్పటికీ ఆ తర్వాత ట్రంప్ కోరిక మేరకు యుద్ధానికి అమెరికా అందించిన ఆయుధ సాయానికి రుణం తీర్చుకోవడంలో భాగంగా అమెరికాకు అతి విలువైన అరుదైన లోహాలను అప్పగించడానికి జెలెన్స్కీ సిద్ధపడ్డారు. రష్యా కూడా ట్రంప్కు ఇదే రకమైన ఆఫర్ ఇచ్చిన విషయాన్ని అటుంచితే యుద్ధాన్ని ఆపేందుకు ఒక బలమైన ప్రయత్నం జరుగుతోందని, కాల్పుల విరమణ జరిగి అంతిమంగా ఏదో ఒప్పందం మేరకు యుద్ధం ఆగుతుందన్న ఆశలు క్రమంగా అడుగంటిపోతున్నాయి. ఒప్పందం కుదిరితేనే కాల్పుల విరమణ అని రష్యా పట్టుబడుతోంది. కాల్పులు ఆపడమంటే ఉక్రెయిన్కు, దానికి వెన్నుదన్నుగా ఉన్న పాశ్చాత్య దేశాలకు కూడదీసుకోవడానికి సమయం ఇవ్వడమేనని, మళ్లీ అవే పాత విధానాల కొనసాగింపును అనుమతించడమేనని రష్యా వాదన. అందువల్ల నాటో విస్తరణ, ఆయుధ సరఫరాలు, ఉక్రెయిన్ భూభాగాల అప్పగింత ఇత్యాది అన్ని విషయాలు నిర్దిష్టంగా తేలి ఒప్పందం కుదిరే వరకు రష్యా యుద్ధం ఆపదలుచుకోలేదు. యుద్ధానికి కారణం నాటో విస్తరణే కనుక అది ఆగుతుందని, ఉక్రెయిన్తో పాటు మరికొన్ని మాజీ సోవియట్ యూనియన్ దేశాలు కూడా అందులో చేరబోవని రష్యాకు హామీ దక్కాలి. ఇకపై ఉక్రెయిన్ ఎవరి వైపు వంగకుండా తటస్థంగా ఉండాలని, ఆంక్షలు ఎత్తివేసి స్తంభింపజేసిన రష్యన్ ఆస్తులను విడుదల చేయాలని రష్యా చాలా డిమాండ్లు చేస్తోంది. ఇవన్నీ అటుంచితే అసలు ట్రంప్ శాంతియత్నాల మీద జెలెన్స్కీకి నమ్మకం లేనట్లు కనిపిస్తోంది. రష్యా, అమెరికా మధ్య సాగుతున్న ఈ వాగ్యుద్ధం కూడా ఆయనకు నాటకంగానే తోస్తోంది. యుద్ధం ఇప్పట్లో ఆగకుండా పుతిన్ను సాధ్యమైనన్ని ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకోనిచ్చి శాంతి ఒప్పందంలో భాగంగా వాటిని ఆయనకే కట్టబెట్టే ఆలోచనలో ట్రంప్ ఉన్నారని ఈయన అనుమానం. అమెరికా, రష్యా అధ్యక్షులతో పాటు తాను కూడా కూర్చుంటేనే చర్చలు విజయవంతమవుతాయని అదే పనిగా జెలెన్స్కీ కోరుతున్నారు. కాల్పుల విరమణం, నేరుగా ఒప్పందమో అతి త్వరలో జరగని పక్షంలో రష్యా మీద మరిన్ని ఆంక్షలు విధించాల్సిన అగత్యం ట్రంప్కు తప్పదు. రష్యాను వేధిస్తున్న కొద్దీ ఇరాన్, ఉత్తర కొరియా, చైనాలతో పాటు మరిన్ని దేశాల మోహరింపుతో యుద్ధం విస్తరించే ప్రమాదం హెచ్చుతుంది.